విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో వేసవి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ హేమలత సూచించారు. ఎండల సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు ఉపయోగించాలని చెప్పారు. లూజ్ కాటన్ దుస్తులు ధరించి తగినంత నీరు తాగాలని ఆమె సూచించారు. ఎండదెబ్బ నివారణకు జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. డాక్టర్ హేమలత మాట్లాడుతున్నానండి. ఇప్పుడు చలికాలం తగ్గి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. కూడా ఈ ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి పానీయాలు అంటే వాటర్ అవ్వచ్చు, లేదంటే మజ్జిగ కానీ, లేదా ఏదో ఒకటి ఉప్పు లేదా నిమ్మకాయ కలిపిన వాటర్ కానీ, పంచదార ఉప్పు కలిపిన వాటర్ కానీ, లేదా ఓఆర్ఎస్ కానీ ఏదో ఒక ద్రావణాలు మీతో పాటు బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్లాలని కోరుతున్నాను. అలాగే ఎండ తీవ్రత ఉన్నప్పుడు అంటే 11 నుంచి 3 గంటల వరకు ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిది. అలాగే కాటన్ బట్టలు, పల్చని బట్టలు, ఫుల్ హ్యాండ్స్ ఉన్న బట్టలు వేసుకుంటే ఎండ వల్ల మనకి వడదెబ్బ తగలకుండా కూడా ఉంటుంది. సో అందరూ కూడా ఈ అన్ని జాగ్రత్తలు పాటించి ఆరోగ్యంగా ఉంటారని కోరుతూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటేడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హేమలత మాట్లాడుతున్నాను.